Hey, hello all. Welcome to my recipe pasta. Here, కొన్ని boiled pasta, broccoli, corn, mushroom, onion, garlic, capsicum, and oregano, chili flakes ఇవి తీసుకున్నాను అండ్ సమ్ స్పైసెస్ రెగ్యులర్ స్పైసెస్. ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసి కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఆగి వీఆర్ గోయింగ్ విత్ గార్లిక్ ఫస్ట్. గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక టూ మచ్ బర్న్ చేయొద్దు, కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ గోస్ ఇన్ ఆనియన్. ఆనియన్ కూడా కొంచెం ట్రాన్స్లూసెంట్ అవ్వాలి, అప్పటి వరకు కొంచెం స్టిర్ చేసుకోవాలి. ఈ కొంచెం స్టిర్ చేసుకున్నాక నెక్స్ట్ గోస్ విత్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ క్రంచీగా ఉండాలి యాక్చువల్లీ పాస్తాలో అయినా ఇలాంటి క్విజిన్స్లో. సో ఇక్కడ నాకు బటర్ సరిపోలేదు యాక్చువల్లీ, కొంచెం బటర్ వేసాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక జస్ట్ స్టిరింగ్ హియర్. అవి కొంచెం ఫ్రై అయ్యాక వీఆర్ గోయింగ్ విత్ మష్రూమ్ అండ్ ఆల్సో దిస్ బ్రోకలీ అండ్ స్వీట్ కార్న్ విచ్ ఆర్ ఆల్రెడీ బాయిల్డ్. ఈవెన్ పాస్తా కూడా నేను కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసేసా. ఇక్కడ ఫస్ట్ సాల్ట్ వేసాను, కొంచెం వెజ్జీస్కి సరిపోయేంత సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ ఐ విల్ ప్రిపేర్ ఇన్ హోమ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ పెప్పర్. ఇక్కడ మనం రెడ్ చిల్లీ వాడడం కాబట్టి పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్తోనే మొత్తం స్పైస్ అంతా. కొంచెం ఆరిగానో కూడా వేసా అండ్ స్టర్. ఇప్పుడు అవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొంచెం బటర్ ఫర్ సాస్. ఓకే, నేను మైదా యూజ్ చేయట్లేదు, సో టోటల్ మిల్క్తోనే ఆ కన్సిస్టెన్సీ రావాలి. సో కొంచెం మిల్క్ స్టిర్ చేస్తుంటే మిల్క్ థిక్కన్ అవుతుంది. ఆ థిక్ అయ్యి కొంచెం బాయిల్ వచ్చాక ఒక చీజ్ స్లైసెస్ చేసేసి వేసేస్తున్నాను అందులో. సో ఆ చీజ్ కూడా కొంచెం మెల్ట్ అయ్యాక ఇంకొన్ని మిల్క్ వేసాను బికాజ్ ఆఫ్ సాస్ కన్సిస్టెన్సీ కోసం. ఈ వెజ్జెస్ అన్నీ వెళ్ళిపోతాయి విచ్ ఆర్ ఆల్రెడీ టేకెన్ ఇన్ టు ఎ ప్లేట్. అవి ఒకసారి స్టిర్ ఫ్రై చేసేసాను కదా అవి. అండ్ ఇక్కడ స్పైస్ అడ్జస్ట్ చేసుకోవాలి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, అన్నీ అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో నాకు కొంచెం స్పైస్ సరిపోలే అనిపించింది, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ వేసేసా. నెక్స్ట్ కొంచెం స్టిర్ చేసుకొని పాస్తా. ఇక్కడ నేను పెన్నే పాస్తా యూస్ చేసా. యూ కెన్ ఆల్సో యూస్ మ్యాకరోనీ ఆర్ ఎనీ అదర్ పాస్తా, బట్ నాకు పెన్నే పాస్తా ఇష్టం, సో ఐఎమ్ డూయింగ్ విత్ పెన్నే పాస్తా. సో స్టిర్ చేశాను అనమాట. ఇక్కడ నేను జెప్టోలో ఫ్రీ వచ్చిన ఒక పాస్తా ప్యాకెట్, మసాలా ప్యాకెట్ యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో చీజ్ స్లైస్ వేసా. సో మనం మొత్తం పాస్తాకి ఒక 2 చీజ్ స్లైసెస్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ ఈజ్ ఇనఫ్, 2 or 3 టేబుల్ స్పూన్స్. సో కన్సిస్టెన్సీ చూసుకొని ఒకసారి స్టిర్ చేసేసి ఒక 5 minutes లిడ్ పెట్టేసి తీసేస్తే అవర్ పాస్తా ఈజ్ రెడీ. వీ కెన్ హ్యావ్ దిస్ డెలీషియస్ పాస్తా. కింద చాలా సాస్ ఉంటుంది, సో మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా సాసీగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.